రెండో బిడ్డ అంతకంటే ఎక్కువ మంది పిల్లని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు 25,000 చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. జనాభా నిర్వహణ విధానంపై సీఎం చంద్రబాబు శాసనసభలో ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఒకప్పుడు ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నాం. ఇప్పుడు ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని అంతా మాట్లాడాలి. రాష్ట్రంలో 1.5 ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని జనాభా నిర్వహణ విధానం తెస్తున్నామని, ఆన్లైన్లోనూ పెడతాం. ఈ ముసాయిదా పాలసీపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రారంభిస్తాం. ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట దీనిపై చర్చ జరిగేలా చూడాలి అని సూచించారు. జనాభా నిర్వహణపై ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడారు. అదే మరిగా ఒక యాక్ట్ గురించి కూడా మాట్లాడారు. సి సెక్షన్ ఆపరేషన్స్ గురించి మాట్లాడారు. అదే మరిగా ఆయన మాట్లాడినప్పుడు ఒకప్పుడు అధ్యక్ష నేను కూడా చూసేవాడిని. ఎవరికన్నా పిల్లలు లేకపోతే స్టిగ్మా కింద చూసేవాడిని ఊర్లో. దాంతో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా పిల్లలు ఉండాలి, మనం కూడా ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసి పిల్లలు కనడం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఆ స్టిగ్మా పోయి ఇప్పుడు మనం అందరం కూడా పిల్లలు వద్దనుకుంటే, నాకు ఒకసారి చెప్పేవాడిని, నేను హైదరాబాద్లో చూశాను బిగినింగ్లో ఐటీ ప్రొఫెషనల్స్, నేనే 33% రిజర్వేషన్స్ కూడా పెట్టాను గర్ల్స్కి. ఎడ్యుకేషన్లో ఫస్ట్ టైం ఆడపిల్లలకి 33% చదువులో ఉద్యోగాల రిజర్వేషన్స్ పెట్టాం. 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఉంటాయి. ఆ రోజు నేను ఇంకో మాట కూడా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ వల్ల దిశ బాగా చదువుకొని ఒకప్పుడు కట్నాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి చాలా మార్పులు వచ్చాయి. దిశ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే పరిస్థితి కూడా పెట్టారు. లెట్ us ఎంజాయ్ అంటే ఇద్దరికి ఆదాయం వస్తుంది, ఇద్దరం బిజీగా ఉన్నాం, ఎవరు షేర్ చేసుకోలేం, కాబట్టి మనం సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం థింకింగ్ వచ్చారు. అప్పటి నుంచి కూడా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆంజనేయులు గారు ఒక మాట అన్నారు, చాలా సంతోషం. నువ్వు 3 పిల్లలుంటే 3వ అబ్బాయి పుడితే వాళ్ళకి 50%, రెండో అబ్బాయికి 40%, ఒక అబ్బాయికి అయితే 10%. అప్పుడు మొత్తం సెట్ అవుతారు. నీ కష్టార్జితం కాబట్టి మీ పిల్లల్ని మీరు డిక్టేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ థింకింగ్ ప్రాసెస్ డిస్కషన్ అయితే చాలా వరకు మనకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దిశ వెంకట్రావు గారు గన్నవరం చెప్పాడు, ఆయన కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా వరకు మీరు ఆలోచిస్తే డబ్బులుండి కాదు, డబ్బులుండే దేశాలు కూడా సరైన సమయంలో జరుగుంటే మారుంటుందా లేదా మనం ఊహించలేము. రైట్ టైంలో ఎడ్యుకేట్ చేయగలిగితే కొంత మారేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చూశాను దిశ, ఇజ్రాయెల్ 3 TFR అంటే ఇన్ని టెన్షన్ నుండి ఏదున్నా కూడా TFRలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. 3 ఉంది. వాళ్ళకు ఉండేది 1 కోటి జనాభా. ఆ 1 కోటి జనాభా